నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా రాజకీయాల్లో వైట్ హౌస్ లో విలాసం వర్సెస్ వీధుల్లో ఆకలి మధ్య తీవ్రమైన యుద్ధం మొదలైంది. ఒకవైపు ప్రభుత్వం షట్ డౌన్ ముప్పుతో అల్లాడుతుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా $300 మిలియన్ భారీ ఖర్చుతో సూపర్ లగ్జరీ బాల్ రూమ్ కడుతున్నారు. ఆయన ఈ విలాసవంతమైన డ్రీమ్ పై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఘోర అనుచితం అంటూ హారిస్ చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పేరు ది లగ్జరీ బాల్ రూమ్స్ డ్రీమ్. వైట్ హౌస్ లోని ఈస్ట్ వింగ్ లో ఒక భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ దాదాపు 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ అత్యాధునిక బాల్ రూమ్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఈస్ట్ రూమ్ తగినంతగా లేదు. అందుకే రాజకీయ కార్యక్రమాలను, అమెరికన్ సాంస్కృతిక వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఈ కొత్త వేదిక అవసరం అంటున్నారు. కానీ ఈ విలాసంపై కమలా హారిస్ భగ్గుమన్నారు. ఒక ప్రముఖ పాడ్కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ, మీరు జోక్ చేస్తున్నారా అంటూ అరిచారు. SNAP బెనిఫిట్స్ ఆగిపోయి చిన్న పిల్లలు ఆకలితో తల్లాడుతున్న ఈ సమయంలో ఆయన తన అతి ధనవంతులైన ఫ్రెండ్స్ కోసం బాల్ రూమ్ కట్టాలనుకుంటున్నాడు. కమాన్, ఆ అమాయక పిల్లల గతేంటి అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వ్యవస్థను మార్చడం వేరు, ఆకలితో ఉన్న కుటుంబాలను పట్టించుకోవడం, వ్యవస్థను తగలబెట్టడం వేరు అంటూ ట్రంప్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిధుల విషయంలోనూ సందేహాలు. $300 మిలియన్ ప్రాజెక్టుకు పన్ను చెల్లింపుదారుల డబ్బు ఉపయోగించారని ట్రంప్ వర్గం చెప్తున్నప్పటికీ నిధులు ఎవరిస్తున్నారు అనే ప్రశ్నకు పూర్తి స్పష్టత లేదు. వైట్ హౌస్ దాతల పేర్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చినా పూర్తి జాబితా విడుదల కాలేదు. అయితే యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక $22 మిలియన్ మొత్తం ఈ ఫండింగ్ లో భాగమని సమాచారం. పేదల ఆకలి కేకలు వినిపించకుండా విలాసవంతమైన నిర్మాణంపై దృష్టి పెట్టిన ట్రంప్ పై కమలా హారిస్ విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైట్ హౌస్ బాల్ రూమ్ డ్రీమ్ వర్సెస్ SNAP ఫుడ్ బెనిఫిట్స్ రద్దు. ఈ రెండిట్లో ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి మరి.